ఫామ్ హౌస్లో పడుకున్న వారి గుండెల్లో పిడుగులు. రుణమాఫీ అమలు చేస్తుంటే బాధపడుతున్నారు. ఏడాదిలోనే 50,000 ఉద్యోగాలు ఇవ్వడం రికార్డ్ అంటూ 50,000కు పైగా ఉద్యోగాలు ఇవ్వడం మాది రికార్డ్ అని చెప్తా ఉండు. ఇగో గతంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులుగా ఆర్ఎంపీ డాక్టర్లు, తహసీల్దారులు అయితే త్వరలోనే గ్రూప్ 1 ఎంపికైన వారికి నియామక పత్రాలు. ఓట్ల కోసం కొందరు గంగిరెద్దుల్లా వచ్చేవారని నమ్మొద్దు. కాంగ్రెస్ను బదనాం చేస్తే వారికి ప్రజలే బుద్ధి చెప్పాలి. 10 ఏళ్లుగా జయ జయ హేను జాతికి అంకితం చేయకపోవడం ద్రోహం. బుద్ధుని పక్కన కేసీఆర్ విగ్రహం కోసం ప్లాన్ చేశారు. ఆరోగ్య ఉత్సవాల్లో సీఎం రేవంత్ రెడ్డి అంబులెన్స్లు, ఫుడ్ సేఫ్టీ వాహనాలు ప్రారంభం, 466 మందికి నియామక పత్రాలు అంటూ ఇక్కడ ఒకసారి చూడండి. ఓట్ల కోసం గంగిరెద్దుల్లా వచ్చేవారని నమ్మొద్దు అంటూ బండ్లు ఓడలైతే ఓడలు బండ్లైతే అన్నట్టు ఆనాడు కేసీఆర్ నోట్లకించి ప్రతిసారి ఏ ఎన్నిక వచ్చినా గిదే మాట వినబడతా ఉండే. ఏమంటుండే గడికి గంగిరెద్దులలో వస్తారు, గంగిరెద్దులలో సంక్రాంతి గంగిరెద్దులలో ఎట్లా వస్తారో అట్లా ఎన్నికలు అనగానే ఓట్ల కోసానికి వస్తారు అని చెప్పి కేసీఆర్ ఎట్లయితే అంటున్నారో ఎగ్జాక్ట్లీ ఇలా రేవంత్ రెడ్డి కూడా అదే మాట అంటా ఉన్నాడు. రేవంత్ రెడ్డి కూడా ఇప్పుడు ఈ సర్పంచ్ ఎన్నికల కోసం లేదా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కోసం వచ్చేటోళ్ళందరినీ గంగిరెద్దుల లెక్క పోల్చిండు. ఆనాడు కేసీఆర్ ఏ పోలికైతే చెప్పిండో అదే పోలికతో ఇలా రేవంత్ రెడ్డి అంటే అప్పటిది యాది పెట్టుకున్నాడు, అప్పటిది గుర్తుపెట్టుకొని ఇప్పుడు గంగిరెద్దులలో వస్తారు ఇక అని చెప్పి చెప్తా ఉన్నాడు. అంటే సంక్రాంతికి నోటిఫికేషన్ వస్తుందని దాని ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ అన్నట్టు. అంటే లోపల వాళ్ళు అనుకుంటుంది సంక్రాంతి టైంకు పెట్టేద్దాం ఇక ఎలక్షన్స్ అని చెప్పి అనుకున్న సందర్భం. సో అందుకోసానికే రైతు భరోసా కూడా గట్లే చెప్పిన ముచ్చట్నే సంక్రాంతి తర్వాత మొదలు పెడతాము అంటే ఇక ఎన్నికలకు ముందు ఇస్తాము అని చెప్పడానికి ప్రయత్నం అన్నట్టు. రైతుల ఖాతాల్లో రుణమాఫీ డబ్బులు గలగల పడుతుంటే గుండెల్లో పిడుగులు పడినట్టుగా కొందరు ఫామ్ హౌస్లో పడుకొని బాధపడుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. దానికి ఏదైనా మందుంటే అది మంత్రి జూపల్లి కృష్ణారావు నుంచి ఇవ్వాల్సిందేనని తెలిపారు. అంటే ఎక్సైజ్ శాఖ నుంచి. ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరంలోనే 21,000 కోట్లతో 25 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేశామని తెలిపారు. ఏడాది ప్రజాపాలనలో 50,000 ఉద్యోగాలు ఇవ్వడం రికార్డ్ అని, అందులో 14,000 ఆరోగ్య శాఖలోనే భర్తీ చేశామన్నారు. సోమవారం హైదరాబాద్లోని ఎన్టీఆర్ మార్గ్ వద్ద జరిగిన ఆరోగ్య ఉత్సవాల్లో సీఎం పాల్గొన్నారు. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, ఫ్యామిలీ వెల్ఫేర్, తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను ఆయన ఓపెన్ చేసినట్టుగా. అయితే ఇక్కడ ఏడాదిలోనే 50,000కు పైగా ఉద్యోగాలు ఇచ్చడం కాబట్టి ఇక అయిపోయింది అని చెప్పడానికి ప్రయత్నం. చూసిర్రా, ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఫిల్ చేస్తామని చెప్పిండ్రు. ప్రభుత్వంలోకి వచ్చే ముందు వీళ్ళు ప్రతిపక్ష నాయకులుగా ఉన్నప్పుడు చెప్పినటువంటి మాట, పీసీసీ అధ్యక్షుడిగా మేము వచ్చిన తొలి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాల్ని ఫిల్ చేస్తాం, భర్తీ చేస్తామని చెప్పి 50,000 ఇచ్చి అయిపోయిందని చెప్తూ ఇక్కడ రుణమాఫీ అమలు చేస్తుంటే బాధపడుతున్నట్టు. అమలు చేస్తుంటే ఎక్కడ అమలైంది, ఎంత అమలైంది అనేది మనం అందరం చూసినాం. ఇక అది 50% అయిందా, 60% అయిందా, కంప్లీట్గా మనం లెక్కలన్నీ రోజు చూస్తూనే ఉన్నాం. రుణమాఫీ పూర్తయిపోయినట్టుగా 100% కంప్లీట్ అయిపోయిందని చెప్పినట్టుగా మొన్న చేతులు దులుపుకున్నాడు. ఇక అయిపోయింది. అందుకే రైతులు కూడా నీళ్ళు వదిలేసారు. ఇక అయిపోయింది, ఇది కాదుగా వదిలేద్దాం, ఇక చేసేటట్లేరు అని చెప్పి ఇష్టం ఉన్నట్టు. నాకైతే కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు ఫోన్ చేసి మామూలుగా తిట్టలేదు. మా సన్నాసులకు, మా సుంటలకు తెలివి లేదు, చేసింది దప్తలేదు, చేసేది దప్తలేదు, మరి చేసేదేదో పర్ఫెక్ట్గా చేయొచ్చు కదా.